హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి ఫ్రైడే రోజున లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి నేను ఇక్కడ పొటాటో, టమాటో కర్రీ, ఇంకా కొత్తిమీర, టమాటో పచ్చడి చేస్తున్నాను. 2 కూడా సూపర్ టేస్టీగా ఉన్నాయి. అయితే ఇక్కడ నేను కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. నేనిక్కడ ఎప్పుడు కూడా పచ్చి టమాటోలే చేస్తున్నాను. పచ్చి టమాటోలే వేసి చేస్తాను. చట్నీల్లోకి మాక్సిమం దొరికినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను చట్నీ కోసము ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. తర్వాత కొద్దిగా దోరగా ఉన్న టమాటోస్ ఒక 5 తీసుకున్నానండి. 5టిని కూడా మంచిగా కట్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. దాన్ని కూడా కట్ చేశాను. ఈలోపు నేను స్టవ్ పైన రైస్ పెట్టేశానండి. రైస్ కూడా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేశాను. ఈ గ్యాప్‌లో ఇక్కడ నేను చట్నీకి కావాల్సినవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను చట్నీకి కావాలనుకుంటే మీరు పండు మిరపకాయలు, ఇంకా ఎండు మిరపకాయలు కలిపి వేసుకోవచ్చు. కాకపోతే నాకు పండు మిరపకాయలు దొరకలేదు. అందుకే నేను పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇంకా మేము కారం తక్కువే తింటాం కదా! అందుకే నేను పచ్చిమిరపకాయలు కూడా తక్కువే వేశాను. తర్వాత ఇక్కడ నేను పొటాటో, టమాటో కర్రీ కోసము సన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము వాటర్ ఏం వెయ్యము. కాబట్టి మనకి కూర బాగా కలుపుకోవడానికి, అన్నంలో కలుపుకోవడానికి బావుంటుంది. పైగా కూర గుజ్జుగా దగ్గరికి ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి చపాతీలోకి కూడా చాలా బావుంటుంది. అయితే ఇక్కడ నేను కట్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. పొటాటోస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేద్దాము. రైస్ అయిపోయింది. రైస్‌ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను కుక్కరు. ఇక్కడ నేను ఫస్ట్ టమాటో కర్రీ చేస్తున్నాను. ప్యాన్‌లోకి కొంచెం ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను షాజీరా వేశాను. షాజీరా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బావుంటుంది. షాజీరా వేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మాత్రమే వేశాను. మిగతా బిర్యానీ స్పైసెస్ ఏం అవసరం లేదు. జస్ట్ షాజీరా, బిర్యానీ ఆకు వేస్తే చాలు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా వేగాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వద్దు అనుకుంటే మీరు తెల్లగడ్డని దంచి గానీ, లేకపోతే సన్నగా కట్ చేసి కానీ వేసుకోవచ్చు. అలా కూడా చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా పోయి బాగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను టమాటోస్ వేసుకున్నాను. మీరు ఒకవేళ కూర ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే టమాటోస్ ఇంకొంచెం పెంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 టమాటోలు వేశాను. అయినా కూడా చూడండి ఎంత కొంచెంగా కనిపిస్తుందో టమాటోసు. 5 వేశాను సన్నగా కట్ చేసినవి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ వేసేసి మూత పెట్టేశాను లో ఫ్లేమ్‌లో పెట్టి. ఆయిలు ఇంకా ఆవిరికి వాటర్ ఊరుతాయి కదా! దాంతో మగ్గిపోతుంది టమాటోస్ తొందరగానే. ఈ గ్యాప్‌లో నేను వేరే స్టవ్‌లోకి పాన్ పెట్టుకున్నాను చట్నీ చేసుకుందాంలే అనేసి. దాంట్లో కూడా నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బావుంటుంది. మెదిగిపోతుంది మిక్సీ జార్‌లోకి. ఏం మనకి ధనియాలు నోటికి పంటి కింద పడ్డం అలా ఏం ఉండదు. చట్నీ మాత్రం కచ్చాపచ్చాగానే ఉంటుంది. బావుంటుంది. ధనియాలు కూడా బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్నాం కదా ఆనియన్ అది కూడా వేసేసి పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి. ఈ స్టేజ్‌లో మీరు ఆనియన్స్ అన్నీ కూడా వేసిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర కాడలతో సహా వేసుకోండి. చాలామంది కాడలు వేయరు. అసలు కాడల్లోనే ఉంటుంది టేస్ట్ అంతా కూడా. కాడలు కూడా వేసిన తర్వాత కొత్తిమీర బాగా మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసేయండి. టమాటోస్ పెద్ద ముక్కలుగానే వేయండి పర్వాలేదు. అది మూత పెట్టినప్పుడు మనకి మగ్గిపోతుంది. మీరు కావాలనుకుంటే టమాటోస్ వేయకముందే కొద్దిగా శనగ్గింజలు కానీ, నువ్వులు కానీ వేసుకోవచ్చు. తెల్ల నువ్వులు చాలా బావుంటుంది. అయితే టమాటోస్ కూడా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసేయండి. ఆవిరికి టమాటోస్ బాగా మగ్గిపోతాయి. ఇక్కడ కూడా మనము పొటాటో కర్రీ కోసము టమాటోస్‌కి మగ్గడం కోసం మూత పెట్టాం కదా! చూడండి ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. తర్వాత పొటాటో కర్రీలోకి టమాటోస్‌లో ఉన్న బిర్యానీ ఆకు తీసేశాను. అది తీసేసేయండి. దాంతో ఇంకా మనకి ఏం పని లేదు. తీసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పొటాటో ముక్కలు కూడా వేసేసాను. వేసేసి మళ్ళీ కూడా బాగా మగ్గిస్తూనే ఉన్నాను. లో ఫ్లేమ్‌లోనే పెట్టి బాగా మిక్స్ చేయండి. ఒకవేళ అవసరం అనిపిస్తే పొటాటోస్ కొద్దిగా పెద్దవిగా కట్ చేసుకొనుంటే కొంచెం వాటర్ ఏసుకోండి. నేనైతే వేయట్లేదు. పొటాటోస్ చిన్నగానే కట్ చేశాను కదా! వేయలేదు. మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి. 2 వైపులా చెక్ చేసుకుంటూనే ఉండండి. మూత పెట్టి తీసి ఉడికించుకుంటూ ఉండండి.
పక్కన స్టవ్ పైన చట్నీ కూడా చూసుకుంటూ ఉండండి. 2 కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనము ఉప్పు, కారం చెక్ చేసుకోండి. పొటాటో కూడా ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇక్కడ నేను కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. కసూరి మేతి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది. కసూరి మేతి వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు మగ్గించండి. మగ్గిస్తూ కసూరి మేతి బాగా మగ్గాలి కదా! కాబట్టి ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి అది కూడా మగ్గించండి. ఈలోపు మనకి చట్నీ కూడా ఆల్మోస్ట్ టమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేశాను చట్నీలోకి. తర్వాత కొంచెం పసుపు కూడా వేశానండి. వేసి దాన్ని కూడా మంచిగా కలిపేసుకోండి. చింతపండు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. చింతపండు బాగా సాఫ్ట్ అయిపోయి మిక్సీ జార్‌లోకి వేస్తే మగ్గినట్టు గ్రైండ్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు 2 కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈలోపు మనకి పొటాటో కర్రీ అయిపోయింది కదా! ఇంకా ఈ చట్నీకి కూడా కొంచెం చల్లారాలని ఒక 2 నిమిషాలు అలా వదిలేసాను. చల్లారిన తర్వాత చట్నీ అంతా కూడా మనము మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకుందాము. మీరు రోట్లో దంచుకుంటే చాలా బావుంటుంది. మీకు ఆప్షన్ అవైలబుల్‌గా ఉంటే రోట్లో దంచుకోండి. నేనైతే మిక్సీ జార్‌లో వేసేసాను. చూడండి కచ్చా పచ్చాగా రుబ్బాను. ఇలా జస్ట్ పల్స్ మోడ్‌లో మిక్సీ పడితే సరిపోతుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేనిక్కడ ఇందులో పచ్చి ఆనియన్స్ కానీ, తాలింపు కానీ ఏమీ పెట్టట్లేదు. అయినా కూడా సూపర్ టేస్టీగా ఉంది. రైస్ కూడా అయిపోయింది. ఇదొచ్చేసి ఫ్రైడే రోజున లంచ్ వ్లాగ్. ఫ్రైడే రోజు మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి ఈ వీడియో. రైస్ అయిపోయింది, పొటాటో కర్రీ అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. అంతే ఈ వీడియో. బాయ్.